రామాయణం చాప్టర్ 7 వేట. దశరథుడికి వేట అంటే ప్రాణం. చీకట్లో కూడా జంతువుల అరుపులను బట్టి బాణాలు ప్రయోగించగలడు. ఒకనాటి రాత్రి సరయూ నదీ తీరాన ఏదో జంతువు నీళ్లు తాగుతున్న శబ్దం వినిపించింది. అది ఏనుగు అని భ్రమపడ్డాడు దశరథుడు. అతను వేసిన బాణం చీకటిని చీల్చుకుంటూ పోయి వెంటనే ఒక మనిషి ఆర్తనాదం వినిపించింది. ఆ గొంతు మట్టి పాత్రతో నీళ్లు ముంచుతున్న ఓ ముని కుమారుడిది. నేను మంచినీళ్లు తీసుకెళ్లాలని వచ్చాను. నన్నెందుకు హతమార్చావు? అంధులైన నా తల్లిదండ్రులు దప్పికతో అలమటిస్తున్నారు. నేను మంచినీళ్లు తెస్తానని ఆశగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ఇక్కడ జరిగింది వారికి చెప్పు అని ఆ ముని బాలకుడు ప్రాణాలు విడిచాడు. దశరథుడు కుండ నిండా నీళ్లు తీసుకెళ్లి ఆ ముని కుమారుడి తండ్రిని కలిసి జరిగిందంతా వివరించాడు. దాంతో ఆ వృద్ధుడు కోపంగా, నాకు పుత్రశోకం కలిగించావు కాబట్టి నాలాగే నువ్వు కూడా పుత్రశోకాన్ని అనుభవిస్తావు అని శపించాడు. దశరథుడు ఆ తర్వాత ఏం చేశాడు తర్వాతి భాగంలో తెలుసుకుందాం.